హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ చీజ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లోనే చాలా ఈజీగా ఈ చీజ్ని తయారు చేసుకోవచ్చండి. సేమ్ మనకు షాప్లో దొరికిన విధంగానే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 లీటర్ దాకా పచ్చి పాలను అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గరిటెతో ఇలా తిప్పుతూనే ఉండాలి. అప్పుడే పాలు అనేవి ఈవెన్గా వేడవుతాయి. ఇప్పుడు ఈ విధంగా వేలు పెడితే మనం భరించగలిగినంత వేడి ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెనిగర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. వెనిగర్ అంతా ఒకేసారి వేసేయకూడదు. వెనిగర్ అనేది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండటం వల్ల పాలు అనేవి ఈవెన్గా విరుగుతూ ఉంటాయి. నేను ఇక్కడ 5 స్పూన్స్ దాకా వెనిగర్ వేసాను. ఈ విధంగా పాలన్నీ విరిగి వాటర్ అంతా సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు వెనిగర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చీజ్ అంతా ఒక స్ట్రైనర్లోనికి తీసుకొని చీజ్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో మొత్తం వాటర్ అంతా తీసేసుకోవాలి. ఈ విధంగా చీజ్ అనేది పట్టుకుంటే సాగుతూ ఉండాలి. అప్పుడే దీన్ని చీజ్ అని అంటారు. పన్నీర్ అనేది ముక్కలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ చీజ్ అనేది వాటర్లో డిప్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఎక్సెస్గా ఉన్న వాటర్ కానీ మిల్క్ కానీ పోతుంది. ఇప్పుడు ఈ చీజ్ అనేది వాటర్లో వేసి గరిటెతో ఈ విధంగా బాగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ చీజ్ అనేది బయటకు తీసి ఈ విధంగా వెనక్కి బాగా అనుకోవాలి. ఈ విధంగా ఒక 3-4 టైమ్స్ బాగా చేయాలి. అప్పుడు చీజ్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో చల్లనీళ్ళు వేసుకొని ఈ విధంగా డిప్ చేసి మిగిలిన ఎక్సెస్ వాటర్ అంతా ఈ విధంగా ప్రెస్ చేస్తూ తీసేయాలి. ఈ విధంగా మొత్తం అంతా వాటర్ లేకుండా తీసేయాలి. ఈ విధంగా తయారైన చీజ్ని ఒక ఫుడ్ ర్యాపర్లో తీసుకొని బాగా టైట్గా కవర్ చేసుకోవాలి. మనకి ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా కవర్ చేసుకొని ఒక బాక్స్లో ఉంచి 5 అవర్స్ వరకు దీన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత దీన్ని బయటికి తీసాను. ఇప్పుడు దీనికి ర్యాప్ చేసినటువంటి కవర్ని తీసేసి చూడండి. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం సేమ్ షాప్లో కొనుక్కున్న విధంగానే ఈ చీజ్ అనేది ఉంటుంది. ఈ చీజ్ అనేది నేను ఇక్కడ మీకు తురిమి కూడా చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చీజ్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.